హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా నేను ఆమ్లెట్ చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఫస్ట్ ఎగ్ పగలగొట్టుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఐటమ్స్ జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారపొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసినవి కలిపేసుకుని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, జీలకర్ర, ఉప్పు, కారపొడి, మసాలా పొడి, పసుపు, ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అండి, ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఆమ్లెట్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేస్తాను. వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. వేడైన తర్వాత అండి కలుపుకున్న ఎగ్ని దాంట్లో వేసేస్తాను. ఆయిల్ వేడైందండి, నేను ఆమ్లెట్ కలిపింది అందులో వేస్తాను. ఆమ్లెట్ అయిపోవచ్చిందండి. ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా రండి చూద్దాం. ఆమ్లెట్ అయిపోయినట్టు ఉందండి, తిప్పేస్తున్నాను. ఆమ్లెట్ అయిపోయిందండి, తిప్పేస్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుతానండి, వెనక పక్క కూడా మంచిగా కాదు. తీసేద్దాము. ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని 4 పీసెస్ కింద కట్ చేసి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. కట్ చేసి పీసెస్ని వేరే ప్లేట్లోకి పెట్టాలి. దీంట్లో టమాటా సాస్ వేసుకొని తిన్నా బాగుంటుందండి. రైస్లో కూడా తీసుకోవచ్చు, తర్వాత మనం పప్పుచారులో కూడా తినొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి షేర్ చేసి లైక్ చేసి థ్యాంక్ యూ. రేపు ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తానండి.